गाइस, तो अब मैं रिएक्ट करने वाली हूँ ऑन सिम्हाद्री पोस्ट इंटरवल सीन। तो इंटरवल में बहुत कुछ हुआ यार, मुझे लगता है उसकी बहन की याददाश्त आ चुकी है वापस। एंड दिस इज नाउ मेरे को ना एक एक्साइटमेंट क्रिएट हो चुकी है अभी इस सीन के लिए, बिकॉज अब क्या होने वाला है नेक्स्ट, दिस कुड बी वेरी मच इंटरेस्टिंग। ओके, मैंने स्किन की ट्रीटमेंट करवाई है तो थोड़ा सा रेडनेस आपको दिख रहा होगा फेस पे। सो बिफोर आई स्टार्ट, हेलो मैं मोनाली नायक, वेलकम टू माय चैनल नखरेवाली मोना। और अगर आपने मुझे अभी तक सब्सक्राइब नहीं किया होगा तो प्लीज टू सब्सक्राइब माय चैनल। सो लेट्स गो। పిక్కుమన్న కేరళ ప్రజలకి స్వేచ్ఛనిచ్చి వాళ్ళ ఇంటి దేవుడై ఎవరికీ తెలియకుండా వెళ్లిపోయిన సింగమలై మీద హత్యా ప్రయత్నం జరిగింది. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. क्या हो रहा है? इतने सारे लोग भर के, इतने लोग पहचानते हैं उसको? मेरे को अभी थोड़ा सा कंफ्यूजन हो रहा है, क्यों बताओ? बचपन में वो उनको मिला था, तो फिर ये लोग कैसे उसको पहचानते हैं? बाप रे, मेरे को भी यही था. అందరూ సింగమలై సింగమలై అంటున్నారేంటి? పేషెంట్ హైపోవాల్యూమిక్ షాక్ లో ఉన్నాడు. ఆక్సిజన్ సాచురేషన్ చాలా లోగా ఉంది. కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్. ఐ కెనాట్ గివ్ ఎనీ గ్యారంటీ. నో డాక్టర్, హీ కెనాట్ డై. బయట జనం చూసారుగా, కేరళ మొత్తం తరలి వచ్చేలా ఉన్నారు. అవసరమైతే ఫారెన్ నుంచి స్పెషలిస్టులను పిలిపించండి. మనీ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. ఇతను బతికి తీరాలి. సార్ ఇక్కడ ఉండకూడదు సార్, రండమ్మా. సింగమలై ఇదంతా తాతయ్య, సింహాద్రి. ఊరుకోమా. మీ ఇంట్లో పనివాడిగా ఉన్న సింహాద్రి ప్రాణం మీదకొస్తే ఎంతమంది విలవిల్లాడుతున్నారో ఎగ్జాక్ట్లీ చూసారా సార్? వై బట్ వై? ఇంట్లో స్థానం లేకుండా గింటేసిన సింహాద్రిని ఎన్ని కోట్ల మంది గుండెల్లో దాచుకున్నారో చూసారా సార్? ఇంతమంది అభిమానం దక్కడానికి అతని దగ్గర ఏముంది సార్? డబ్బు లేదు, ఆస్తి లేదు, అధికారం లేదు. అతని ఆయుధమేమిటో తెలుసా సార్? 10 మంది బతకడం కోసం ఒకణ్ణి చంపినా మనం చచ్చినా పర్వాలేదు అని మీరు చెప్పిన ఒకే ఒక్క మాట. ఆ మాటే మా రాష్ట్ర ప్రజల పాలిట వరమై సింహాద్రిని సింగమలైగా మార్చింది సార్. ఇంకా నిజం చెప్పకపోతే ఆ పాపం నాదవుతుంది అయ్యగారు. పెద్దమ్మాయి గారి గురించి మీరు అమ్మగారు బాధపడటం చూడలేక సింహాద్రి మిమ్మల్ని కలపాలనుకున్నాడు. ఎలాగైనా సరే అల్లుడు గారిని నొప్పించి తీసుకొద్దామని నేను సింహాద్రి శబరిమల వెళ్తున్నామని అబద్ధం చెప్పి త్రివేంద్రం వెళ్ళాం. వీళ్ళు మా రాష్ట్రంలో అడుగు పెట్టేసరికి అది రాష్ట్రంలా లేదు, రావణ కష్టంలా ఉంది. భాయ్ సాబ్ అనే మాఫియా లీడర్ గుప్పెట్లో ప్రభుత్వం ఊపిరాడక చస్తోంది. వేలెత్తి చూపడానికి జనానికి ధైర్యం లేదు, నోరెత్తడానికి అసెంబ్లీకి దమ్ము లేదు. భాయ్ సాబ్ గాడిది రాజ్యం, వాడి తమ్ముడు బాలన్ నాయర్ గాడిది భోగం. తమ్ముడు, పెరగన్నం పక్కన పెడుతున్నాను, మధ్యాహ్నం తిను. సరే అక్క. 2 రూపాయలు సార్. ఓన్లీ 2 రూపీస్. సార్ పాలిష్, బూట్ పాలిష్. బాయ్ సాబ్ దుబాయ్ నుంచి ఫోన్ చేశాడు, రావడానికి ఇంకా 2 నెలలు పడుతుందట. ఆ మాధవ్ అనుకుంటే ఇంకా డబ్బులు ఇవ్వలేదు. వేసేయమంటావా? సాయంత్రం వరకు చూడు. 2 రూపాయలు సార్. अरे यार, अंधा है वो. मुझे लगा ये भाई माफिया वाले लोग हैं ना, ओवर एक्टिंग. అక్క, అమ్మా! అన్నా, అన్నా, వదిలేయండి అన్నా. గుండోడన్నా. Seriously? అంత బలిసిందా?
వచ్చిందెవరే? బాలన్నాయ. अबे उसको दिख नहीं रहा ना. కనబడ్డా కనబడకపోయినా అడుగుల శబ్దం వింటే గుర్తుపట్టాలి. తప్పైపోయిందన్నా. రే రే అన్న కాళ్ళ దండం పెట్టరా, దండం పెట్టు. తప్పైపోయిందని చెప్పరా. అన్న వద్దన్నా. ఏ, అన్న వద్దన్నా. తమ్ముడు ఏ, डरता भी नहीं है कमीना. చల్ చల్ What the hell? అక్క అక్క అన్న వద్దన్నా. అన్న వద్దన్నా. అన్న अरे यार. వద్దన్నా. అన్న This is dream worse. డామ్ ఇట్. बाप रे. నమస్కారం. ఏ నంబూదిరి చేట, గుడ్ మార్నింగ్. ఏంట్రా చాలా ఆవేశంగా ఉన్నావు? కొజ్జాలా బతుకుతున్నాం రా. ఏమైందిరా? 10 ఏళ్ల క్రితం ఆ భాయ్ సాబ్ గాడు ఒక వీధి గుండాగా బతికాడు. ఆ విధవ వెనకాల ఈ రాజకీయ లుచ్చాగాళ్లు పడి వాళ్ళ అవసరాల కోసం వీడిని లీడర్ని చేశారు. ఇప్పుడు వాడు ఎవరి పేరు చెప్తే వాడికి పార్టీ టికెట్, వాడు రికమెండ్ చేసిన క్యాండిడేట్ కి క్యాబినెట్ పోస్టు, వాడు సపోర్ట్ చేసిన వాడు సీఎం. వాడు నడి రోడ్డులో మానభంగం చేస్తే చప్పట్లు, మర్డర్ చేస్తే పూలదండలు, స్మగ్లింగ్ చేస్తే ఊరేగింపులు. ఎవడాపుతాడ్రా వాడిని? వాడి నోట్లో జొల్లుని తీర్థంగా తాగే ఈ రాజకీయ విధవలున్నంత కాలం Exactly. అరే, నీకు బీపీ ఎక్కువైనట్టుంది. ఓ వారం రోజుల పాటు మన ఆశ్రమంలో చేరి ట్రీట్మెంట్ తీసుకో. వెధవ కామెంట్స్ చేయకు. మా వల్ల కాకపోవచ్చురా. వాడి అంతు చూడ్డానికి ఎవడో ఒకడు వస్తాడు. అప్పటి వరకు ఈ యూనిఫామ్ ఎందుకు, ఈ లాఠీ ఎందుకు? లా అండ్ ఆర్డర్ ని టీవీగా నిలబెట్టడానికే సార్ ఈ లాఠీ ఉండేది, అంతేగా నేల మీద పీనుగులా పడి ఉండడానికి కాదు. ఇదిగోండి. ఏయ్, ఏ ఊరు? విశాఖపట్నం సార్. తెలుగుదేశం అండి. అదేనండి, సింహాచలం పక్కనే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అండి. జోకులా? కీళ్లు విరిగిపోతాయి. నువ్వు ఉండరా సార్. నమస్కారం సార్. నమస్కారం. తమరేమో చూడడానికి డాక్టర్ మా హస్బెండ్ లా ఉన్నారు. ట్రీట్మెంట్ కోసం వచ్చాను సార్. కాస్త సిఫార్సు చేయండి. ఈయనేమో గంటేసలా ఉన్నారు. సిఫార్సులు ఏం అక్కర్లేదు. రిసెప్షన్ లో నా కూతురు ఉంటుంది, వెళ్ళి కలవండి. అయ్యి బాబోయ్, సార్ భలే సాఫ్టే. మరే. ఏ సారే సురుకుమంటు. నువ్వు రారా. ఉంటాం సార్. ఉంటాం సార్లు. ఏమండో ఎవరెక్కడ? వస్తున్నా వస్తున్నా. ओ, बहन नहीं है? పేరేంటి? సింహాద్రే. వయసు ఎంత? అయ్యి బాబోయ్, అంత మాట అడిగేశారేంటండి? మా వాడు కొంచెం సిగ్గు చూడిందిలేమ్మా. ఏజ్ తక్కువ, రేంజ్ ఎక్కువ. జబ్బేంటి? మరే అమ్మాయిలు ఎవరైనా నా గురించి చెడుగా అనుకుంటే కళ్ళు తిరిగి పడిపోతున్నానండి. ఇలాంటి జబ్బు నేను ఎక్కడా వినలేదు. వినుండర్లేండి. ఈ జబ్బు పేరు తడిక తద్దిని, కానీ మనోడి చేత రీసెంట్ గా రిబ్బన్ కటింగ్ చేయించుకుని రంగంలో దిగింది. సపోజ్ మీరు ఆ దృష్టితో చూశారనుకోండి, మనోడు గుండె తద్దినగా 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 తీసుకుని టపాలు పడిపోతాడు. ముందు మీరు బయటకు నడవండి. అవుట్, గెట్ అవుట్, అవుట్. అమ్మో, నువ్వేదో చెడుగా ఆలోచిస్తున్నావు అమ్మా. ఊగిపోతున్నాడు. అమ్మో, తద్దరగా 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 ఊగిపోతున్నాడు. ఊగిపోతాడు తల్లి. అమ్మో, ये क्या है इन दोनों का रिलेशनशिप? రెడీ బాబు, రెడీ. అయ్యో, లే. అక్కడ పడ్డాక ఇంకేం లేస్తాడు తల్లే. సింహాద్రి, నీ తడికి ఇక్కడ సెటిల్ అయిపోతే నా సిస్టర్కి నేనేం చెప్పుకోను నాయనా. సింహాద్రి, అయ్యా అయ్యా. మారి నిక్కరం ఓ రోషం పరిము కేకండి. Stupid. ఛీ. వెళ్ళిపోతుంది అయ్యా. సింహాద్రి. ఎందేటో నిజంగా చెప్పేనా? కాదు, గిద్దల సోళ్ళు కాళ్ళని కుంటుకులాసంగాడి. నీకెందుకు ఇలాంటి విషయాలండి? ఎలా? అయ్యా, ఏం జరిగింది? నాకు ఇప్పుడు ఏమైంది? ఏం చెప్పమంటావు అయ్యా? నేను చెప్తాను. మార్నింగ్. I said get out. అయితే కాళ్ళు ఇరగొడతాను. అవుట్. హిందూ ఏంటమ్మా, ఏంటి గొడవ? చూడండి అమ్మగారు, జబ్బనొత్తే అమ్మాయి గారు బయటికి గంటేస్తున్నారు. చిన్న చితగా దూరం కాదండి బాబు. వైజాగ్ నుంచి వచ్చాం.
వైజాగా వైజాగ్. ఇందు ముందు వీళ్ళని జాయిన్ చేసుకో. వీళ్ళ జబ్బు నీకు తెలియదమ్మా. అబ్బా జబ్బులు రకరకాలుగా ఉంటాయమ్మా. ముందు వీళ్ళకి రూమ్ అలాట్ చేయి. వెయిటింగ్ హాల్లో తగలడండి, నేను వస్తాను. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే Oh God, उसको वो प्लेस से अभी भी वो लगाव है. లక్ష్మిలా ఉంది కదరా మరే అంతా మన పెద్ద పులికే. हाँ. ఆహా, ఏంటి ఇవన్నీ రుద్దిస్తారా తాగిస్తారా? ఏమో ఏయ్ చేతి తీ. చెయ్యి ఇక్కడ వేస్తే షాక్ అక్కడ వచ్చిందంటే వైర్లెస్ టచ్. అబ్బో ఏం చేస్తున్నారు? అబ్బే ఏం లేదండి, బండికి గుర్రాన్ని కడతారా ఎద్దుని కడతారా అని చూస్తున్నాం అంతే. గాడిదని కడతాం. ఓ అంటే ఇది గాడిద నూనె అన్నమాట. బుద్ధిందా నీకు? అది కాస్ట్లీ ఆయిల్, ముట్టుకోవద్దు ముట్టుకోవద్దు. ఏయ్, అమ్మడం తిరిగా చెప్తుంటే వినపడట్లేదా? ముట్టుకోకూడదంట. అయితే మేమెందుకు ముట్టుకుంటాం? నిన్ను ఇదేంటి లోపడి పేరు? జాగ్రత్త అండి. వదులు వదులు పడిపో. వదలమంటుంటే వదులు వదులు. Ah. Oh God, Indu is not his sister. ये मूवी इतने शॉकिंग टर्न्स ले रहा है. मुझे लिटरली लगा कि जब शादी में ये सारी चीजें एटलीस्ट वहां आस्क हिम कि इंदु तुम्हारे लगते कौन है. सो आपने शादी वादी तोड़ दी, उसको घर से निकाल दिया. अरे पूछो सही उसको तुम्हारी इंदु है कौन. I was thinking about it and now what is happening? Romance in between both of them. ओ बाप रे. एंड सिम्हाद्री की डिफरेंट आइडेंटिटी है केरला में. माइट भी ये माफिया वाला जो एंगल वो जो दिखाया, ये जो मुझे नहीं समझ में आता है कि ये जब कोई किसी लड़की के साथ करता है, उनको ऐसे नहीं लगता अगर मेरी बहन होती, मेरी माँ होती इस जगह पे, या मैं खुद अगर लड़की होता और रास्ते के बीच में वो ओपन कहीं पे भी, रास्ते के बीच कहीं पे भी अगर किसी के साथ ऐसी हरकतें हो रही है, सारे मर्द एक के बाद हाउ कैन समबडी डू दैट, हाउ कैन समबडी डू दैट. ये थॉट भी मेरे को डिस्टर्ब कर रहा है. आई गेस ये थॉट आपको भी डिस्टर्ब किया होगा बिकॉज माय ऑडियंस इज एज सेंसिटिव एज आई एम. आई फील दैट, आई कैन फील यू गाइज. सो ये माफिया वाली चीजें जो वो इस लेवल पे चली गई है कि अब ये सिम्हाद्री का कुछ ना कुछ हाथ होगा नेक्स्ट इसमें, इसको कम करने के लिए एंड उनकी बेटी को वापस लाने के लिए वो उधर गया है. सो या थोड़ा सा अनफोल्ड हो रहा है. बट अगर इसके साथ रोमांटिक रिलेशनशिप है तो उसको शादी को हाँ कैसे बोला इसने. दिस इज डबल ये हो गया ना. ओके आप मुझे बताओ कमेंट सेक्शन में आपको नेक्स्ट सीन देखना है भी या नहीं, बिकॉज ये एक्साइटमेंट तो बिल्टअप कर रहा है. सो मुझे आपकी एक्साइटमेंट जाननी है, तो जितना हो सके लाइक कमेंट शेयर से भर दो गाइस. हो सके तो सुपर थैंक्स भी देना, मेरे चैनल के ग्रोथ के लिए हेल्प हो जाती है. बाकी परत मिळालेचा बाय.